అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రహదారిని ప్రారంభించడంతో పాటుగా బంకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. 1519 కోట్ల వ్యయంతో 21.77 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారి అమరావతి ప్రాంతంలో రాకపోకలకు మరింత సౌలభ్యం కల్పించనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతి రైతుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తనపై నమ్మకంతో రైతులు భూములు ఇచ్చారని, రైతులు లేకపోతే అమరావతి రాజధాని లేదని తెలిపారు. ఇది ఎక్కడ పెడతారు ఇప్పుడు? దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను.